డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సుకుమార్. నమస్తే సుకుమార్. నమస్తే మేడం. సుకుమార్, యాజ్ ఏ ఏఐ ఎక్స్పర్ట్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం లే ఆఫ్స్ బాగా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక ఎప్పుడు ఉద్యోగం పోతుందో, ఉంటుందా ఉండదా, పింక్ స్లిప్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ లే ఆఫ్స్ ఇవ్వడం చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, టీసీఎస్ కానీ ఉన్న పలంగా తీసేస్తున్నారు. అంటే నిజంగానే ఏఐ వల్లే వీళ్ళ ఉద్యోగాలు పోతున్నాయా, లేకపోతే వీళ్ళకి స్కిల్స్, టాలెంట్స్ లేకపోవడం వల్ల, లేకపోతే ఏఐని అప్డేట్ చేసుకోలేకపోతున్నారా? అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? ఓల్డ్ స్కిల్స్ వల్ల మేడం, ఎవరైతే ఓల్డ్ స్కిల్స్, ఓల్డ్ టూల్స్, ఓల్డ్ కోడింగ్ లాంగ్వేజెస్ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల, అలాగే వాళ్ళకి ఏఐ మీద ఎట్లాంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అలాగే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జిస్టెడ్ దాని మీద నేర్చుకుంటున్నారు, ఆ వర్షన్లోనే ఉన్నారు, అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏ వచ్చింది కానీ అప్గ్రేడ్ అవుతూ కొత్త సర్టిఫికేషన్స్, కొత్త కొత్త టూల్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి సర్టిఫికేషన్స్ వస్తుంటాయి. దానివల్ల వాళ్ళ యొక్క స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకు ఆ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళ కంపెనీస్ కూడా తెలుస్తాయి, ఓకే ఇతను నేర్చుకుంటున్నాడు అని. దానివల్ల అతని జాబ్ అనేది పోదు. కానీ ఓల్డ్ స్కిల్స్, ఓల్డ్ టూల్స్ యూజ్ చేసుకుంటూ, అప్గ్రేడ్ అవ్వకుండా, ఏ మీద ఎట్లా నాలెడ్జ్ లేకుండా అలా ఉంటే ఆ యొక్క జాబ్స్ అనేది లే ఆఫ్ దానివల్ల కూడా అవుతున్నాయి. కానీ అందరూ అంటున్నారు కదా, అమ్మో ఏ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, వచ్చేసింది మా ఉద్యోగాలు పోతున్నాయి అని అంటున్నారు. అది కరెక్ట్ కాదా? అది ఏ వల్ల ఉద్యోగం పోవట్లేదా? ఏ వల్ల ఉద్యోగాలు పోవు, ఏ వల్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఏ వల్ల ఉద్యోగాలు ఓన్లీ 20 to 40% మాత్రం ఉద్యోగాలు పోతాయి. ఏంటంటే ఎవరైతే ఆటోమిషన్స్, చిన్న ఈ ఓల్డ్ స్కిల్స్ మీద ఉన్న వాళ్ళని రీప్లేస్ చేయగలిగేది. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు మనం ఎలా ఏదైనా షాప్కి వెళ్ళామంటే డేటా ఎంట్రీ ఆటోమేటిక్గా మాన్యువల్గా మనుషులు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆటోమేట్ చేసేస్తున్నారు. మార్నింగ్ లేకటమే ఒకప్పుడు ఎలా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి, లేదంటే అన్ని సోషల్ మీడియా ప్రతిదీ పోస్ట్ పెట్టాలి, దాన్ని ఇప్పుడు ఆటోమేట్ చేసేస్తారు. ఏం లేదు, జస్ట్ ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసి పెట్టేస్తారు, షెడ్యూల్ పెట్టేస్తారు, పలానా టైంకి పలానా రోజు ఈ యొక్క వీడియో పోస్ట్ అవ్వాలని పెట్టేస్తారు, ఖతం. అలా డైలీ పోస్ట్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని తీసేస్తారు. ఎందుకంటే ఏ చేస్తుంది వాళ్ళ పని. వాళ్ళు ఒకళ్ళు అప్గ్రేడ్ అయ్యి ఉంటే ఆ ఏని ఆటోమేట్ చేసిన ఇతనికి స్కిల్ అప్గ్రేడ్ అయ్యి ఉంది కాబట్టి ఇతను ఆల్రెడీ ఇంకో జాబ్కి మూవ్ ఆన్ అయిపోతాడు. కానీ అలా కాకుండా ఓల్డ్ స్కిల్ మీద ఉంటే ఆటోమేటిక్గా ఈ ఏని పెట్టేసి ఇతనికి ఇచ్చే అమౌంట్ ఏదో అతనికి సేవ్ అవుతుంది కాబట్టి తనని లే ఆఫ్ చేస్తారు. అంటే మీరు ఇందాక అన్నారు ఏఐ వల్ల ఉద్యోగాలు వస్తాయి కానీ పోవు మేడం అని చెప్తున్నారు కదా. అంటే ఇమీడియట్లీ ఏఐ వల్ల పోయే జాబ్స్ ఏముంటాయి? ఎవరైతే ఓల్డ్ స్కిల్స్ మీద, ఎవరైతే ఓల్డ్ థింగ్స్ మీద ఉంటారో వాటి థింగ్స్ మీద ఉన్నాయన్నీ పోతాయి. అంటే ఇప్పుడు సపోజ్గా ఎవరైతే ఓల్డ్ చిన్న టెక్ స్టాక్స్ నేర్చుకొని, ఎవరైతే చిన్న యాప్స్, వెబ్సైట్స్ బిల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళ జాబ్స్ పోతాయి. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు చిన్న వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసేస్తుంది. ఎవరైతే ఫుల్ స్టాక్స్ అట్లాంటి క్రియేట్ చేసుకున్న వాళ్ళే పోవు. ఎవరైతే 1, 2, 3 లాంగ్వేజెస్, కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వాటి మీద వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే వీడియో క్రియేటర్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళు సింగిల్ అంటే చిన్న వీడియో క్రియేట్ చేస్తుంటారో అవన్నీ ఆల్రెడీ ఏఐ చేసేస్తుంది, అట్లాంటి వాళ్ళ జాబ్స్ పోతాయి. ఎవరైతే ఇప్పుడు అప్ స్కిల్ అవ్వాలి అనుకుంటున్నారో ఏఐని బేస్ చేసుకొని ఏఐ మీద ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఏఐని హెల్ప్ చేసుకొని నేర్చుకుంటూ వెళ్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా జాబ్స్ వస్తాయి వాళ్ళకి. అంటే కొత్త వర్షన్స్ ని వాళ్ళు అలవాటు చేసుకోలేక, అడాప్ట్ చేసుకోలేక టెన్షన్ తప్ప ఏ వల్ల ఉద్యోగం పోతుందని అది వంకే అనుకోవాలా ఇంకా? అవును. అలాగే మళ్ళీ ఏంటంటే COVID-19 అప్పుడు అప్పుడు ఎవరు బయటకు వచ్చే వాళ్ళు కాదు కాబట్టి అప్పుడు హెవీగా ఓవర్ హైరింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఒక్కడ కావాల్సింది 10,000 మంది, కానీ 20,000 మందిని హైర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ని వాళ్ళు COVID-19 అప్పుడు అందరూ ఎవరు రాలేదుగా, వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడ అయిపోయి ఉన్నాయని ఓవర్ హైరింగ్ చేశారు. దానివల్ల ఆ ఓవర్ హైరింగ్ ఏమైందంటే ఇప్పుడు అప్పటి వరకు ఓకే అయింది, మళ్ళీ COVID-19 అయిపోవడం ఏ వచ్చింది. ఏ రావటమే ఇప్పుడు వీళ్ళందరినీ లే ఆఫ్ చేసేస్తున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు అప్పుడు ఓవర్ లే ఆఫ్ ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్న వాళ్ళ ప్రాజెక్ట్స్ అయిపోయినప్పుడు లే ఆఫ్ చేసేస్తున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఆ లే ఆఫ్స్ని ఈ లే ఆఫ్స్ రెండు మిక్స్ చేయడం వల్ల
లే ఆఫ్ అవుతుంది ఏ వల్ల అవుతుంది అని అనుకుంటున్నారు. ఎస్ కానీ అది వేరు ఇది వేరు. ఎస్ అంటే యాజ్ ఏ ఎక్స్పర్ట్ మీరు కూడా ఒక యంగ్స్టరే, చాలా మంది వీడియో చూస్తూ ఉంటారు యంగ్స్టర్స్ కూడా. అంటే వాళ్ళు చదువుకునే ఆ కెరియర్తో పాటుగా కొత్తగా వస్తున్నటువంటి ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయి, చాలా టూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, చేసాం కూడా వీడియోస్. అంటే అలాంటి చదువుకుంటూ కూడా ఆ కెరియర్తో పాటు ఈ కొత్తగా వస్తున్నటువంటి ఏఐ స్కిల్స్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో ఏమైనా యూజ్ ఉంటుంది, బాగుంటుంది, బ్రైట్ ఫ్యూచర్గా అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే? ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే ఏ కోర్సెస్ నేర్చుకొని, ఎవరైతే బుక్స్ చదువుతున్నారో అన్నిటిని ఏతో కమ్యూనికేట్ చేస్తూ నేర్చుకోండి. ఇప్పుడు ఒక బుక్ మొత్తం చదివే బదులు ఆ బుక్ని ఒక ఏకి ఇచ్చేసామంటే అది ఎన్హాన్స్ చేసి ఒక సమ్మరీ చెప్పేస్తుంది. అంటే మనం బుక్ మొత్తం చదవాల్సిన అవసరం, ఆ సమ్మరీ చదివితే చాలు, ఆ బుక్లో ఏముంది అని మనకు అర్థమైపోద్ది. అలా ఎన్హాన్స్ చేసుకుంటూ ఫాస్ట్గా లెర్నింగ్ చేసుకుంటూ పోతే మనం ఆటోమేటిక్ మన స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ వస్తాయి. అంటే ఏని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి మనకి, అంతే. భయపడడం కాదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు ఒక బుక్ అంతా చదవడం వల్ల ఒక బుక్ చూడగానే ముందు జ్వరం వస్తుంది, అమ్మ ఈ బుక్ అంతా నేను చదవాలా అని. మీరు అన్నట్టుగా ChatGPTలో వాడు ఈ బుక్ గురించి ఏంటని అడిగితే ఒక సమ్మరీ లాగా ఒక దగ్గర 2-3 పేజీలు వస్తాయేమో, అది చదువుకుంటే ఆ బుక్ లో ఏమో తెలిసిపోద్ది. అంటే చెప్పండి. ఇప్పుడు మనం ఆ బుక్ లో చాలా టాపిక్స్ ఉంటాయి, అన్ని టాపిక్స్ కాదు, ఆ బుక్ పేరు ఇచ్చేసి నాకు ఈ టాపిక్స్ కావాలి, ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ ని మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు నేను డల్లర్ని నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్. సో ఫైనల్లీ అంటే చూస్తున్నారు మీరు బయట న్యూసెస్ కూడా చాలా వరకు వింటున్నాం, ఇవే లే ఆఫ్స్, ఉద్యోగాలు పోతున్నాయి, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం తీసేస్తారో తెలియదు, పింక్ స్లిప్ స్పాట్గా ఇచ్చేస్తున్నారు, సీనియర్ ఎవరైతే ఉంటున్నారో సీనియర్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఈ సీనియర్స్ని టార్గెట్ చేస్తున్నారు అంటే? ఈ సీనియర్స్ అప్గ్రేడ్ అవ్వట్లేదు, ఓల్డింగ్ కోడింగ్ లాంగ్వేజెస్ వాటి మీద ఉండి ఈ ఏ వచ్చినా ఏకి అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నారు. ఏకి అప్గ్రేడ్ అయితే వాళ్ళ జాబ్స్ అలానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వాటి గురించి పట్టించుకోవట్లేదు. వాడు ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ మీదనే అలానే వర్క్ చేస్తున్నారు, ఓల్డ్ సిలబస్ మీదే. ఈ వచ్చిన న్యూ సిలబస్ని అప్గ్రేడ్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళ జాబ్స్ అలానే ఉంటాయి, లే ఆఫ్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ మేడం.